హాయ్ అండి, నమస్తే. శ్రీ గోకులం గోశాల వారు ఎల్బీ నగర్లో వారి నూతన గృహ ప్రవేశానికి మా డీడీ నేస్టల్స్ దేశీ రైస్ భోజనాలు ఏర్పాటు చేశాము. వారు వచ్చేసి మండువా లోగిలి సెకండ్ ఫ్లోర్లో కట్టారనమాట. చాలామందికి మండువా లోగిలి కట్టించుకోవాలని కళ అనమాట. వీరు వచ్చేసి సిటీలో సెకండ్ ఫ్లోర్లో కట్టారు. మరి వాళ్ళు వచ్చేసి వాననీటి సంరక్షణకి ఆ నీరు వేస్ట్ కాకుండా ట్యాంకులు నిర్మించుకున్నారనమాట. చాలా బాగుంది ఇల్లు కూడా. మేమైతే దేశీ రైస్ భోజనాల్లో మైసూర్ మల్లిక పూర్ణాలు చేసాము. నవారా దద్దోజనం, బ్లాక్ రైస్ పాయసం, దూదేశ్వర్తో వైట్ రైస్, కుజీ పటాలియా, వెజిటబుల్ బిర్యానీ చేసామన్నమాట. లావున్నాయేమో స్వీట్గా పెరుగన్నంగా చేసేసి, మిగతా మాత్రం సన్నాలు వారు అంటే వచ్చే బంధువులు కూడా ఫస్ట్ టైం తింటారు కాబట్టి సన్నాలు ఏర్పాటు చేస్తామన్నమాట. సో సార్ వచ్చేసి చాలా బాగా అంటే టెన్షన్ పడ్డారు, అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో బంధువులు అనేసి. కానీ అందరైతే మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించారు. మాకైతే ఇవి ఇంత ముందు తెలియదు అనేసి చాలా బాగా అప్రిషియేట్ చేశారనమాట. సో మనము ఇట్లాంటి చిన్న చిన్న ఫంక్షన్లకి ఇలా దేశీ రైస్ ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారనమాట. అంటే మనం ఒక అడుగు వేయాలి, వేస్తేనే కదా మిగతా వాళ్ళు కూడా దీన్ని రిసీవ్ చేసుకుంటారనమాట. సో నవారాతో గంజి ఇచ్చాము. మార్నింగ్ టీ ఏమి ఇవ్వకుండా గంజి ఇచ్చాము. మా పిల్లేసమ్మ లడ్డూలు చేసామన్నమాట. అందరూ చూసేసి ఇవి రైస్తో చేసిన లడ్డూలా, మేము సుండుండలు అనుకున్నాము, చాలా బాగున్నాయి అనేసి రిటర్న్ గిఫ్ట్గా మనకి గోమయ ప్రమిదలు మరియు చిన్ని ఆవు బొమ్మలు ఇచ్చారనమాట.